హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక కార్తీక మాసం వచ్చిందంటే గుళ్ళు పూజలు అన్నీ ఇంకా హడావుడిగా జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. ఇంకా వీకెండ్ అంటే మాత్రం కనుక మామిడి తోటల్లో పెద్ద గార్డెన్లో అక్కడైతే మాత్రం ఇక వనభోజనాలు పెట్టుకుంటా ఉంటారు అనమాట. మనమైతే ఎక్కడికి వచ్చేసామని అనమాట చెప్పాలంటే ఈ ఈ ఆదివారం మన శివాలయంలో ఇక్కడ జరిగిన శాంతి కళ్యాణం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం శాంతి కళ్యాణం చేసి భోజనాలు పెడతారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారనమాట. ఇంకా భోజనాలు తినేసి స్వామివారి దర్శనం చేసేసుకొని మనం ఇక్కడ పావుల కాల దగ్గర ఉన్న ఒక పార్కుకి వచ్చేసారనమాట. ఇది అందరికి ఎంతమందికి తెలుసో చెప్పండి, కామెంట్ చేయండి. ఇక పిల్లల్ని తీసుకొని సరే వీకెండే కదా, సండేనే కదా అని చెప్పి పిల్లల్ని తీసుకొని సరదాగా మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. ఇగో మా బాబు మా తమ్ముడు ఎత్తుకున్నాడు, మా బాబాయ్. ఇగో మా పాప అయితే భయపడిపోతుంది అది జారులాగా జారటానికి. మరి ఇవన్నీ ఎందుకు ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారు కొంతమంది అనుకోవచ్చు మనసులో. మా పిల్లలకి కానీ నాకే భయం, ఎందుకంటే ప్రతిదానికి భయపడుతూ కింద పడిపోతారు, దెబ్బలు తగిలిద్దని చెప్పి ఇది చేసేసేవాళ్ళు. అలానే మా పిల్లలకు కూడా మేము అలా చేయటం వల్ల వాళ్ళకి మేము దగ్గరుండి అన్నీ చేయించాల్సి వస్తుంది. ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, కానీ చాలా యాక్టివ్గా వాళ్ళందరికీ సెల్ఫ్గా ఆడుకుంటున్నారు, కానీ మేము మాత్రం పక్క నుండి ఆడిపియాల్సి వస్తుంది అనమాట. ఇలా ఎంతమంది పిల్లల్ని ఇలా దగ్గరుండి మరీ ఆడిపించేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి. ఈ గుర్రం కాడికి వస్తే కానీ పాపం దెబ్బ తగిలింది. చూడండి. బాయ్.